నాన్న యావత్ ప్రపంచంలో అనేక మంది హ్యాపీ మదర్స్ డే అని చెప్పి ఆ అమ్మ ప్రేమను గుర్తు చేసుకుంటూ చాలామంది మాటలు వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క పోస్టులు అప్లై చేస్తూ పెడుతూ ఉంటారు. సరే, ఏది ఏమైనా సందర్భానుకూలంగా మనకు కూడా బైబిల్ గ్రంథంలో కొంతమంది తల్లులు ఉన్నారు, మంచి తల్లులు ఉన్నారు, అలాగనే పిల్లల్ని చెడగొట్టిన చెడ్డ తల్లులు కూడా ఉన్నారు. అదేంటండి, పిల్లల్ని చెడగొట్టిన వాళ్ళు ఏ తల్లి ఉంటుందండి? తల్లి అంత చెడ్డదైనా పిల్లలను బాగానే ఉంచిద్ది కదండి అని మీరు అనుకుంటే అది పొరపాటు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది జీవితాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అనేక మంది బిడ్డలను చెడగొట్టిన వాళ్ళు ఉంటారు. అందుకనే దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 22వ అధ్యాయములో 2వ గ్రంథము 22వ అధ్యాయము ఒక మాట మీకు జ్ఞాపకం చేసి శ్రేష్టమైన మాటలు మనం ధ్యానం చేసుకుందాం. 22వ అధ్యాయము 2-3 వచనాలను చదువుకుందాం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏండ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చెను గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గముల యందు నడిచెను. ఆహాబు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. చాలు, చూసారా? ఈ మదర్స్ డే రోజున మంచి తల్లులు ఉంటారు, చెడ్డ తల్లులు ఉంటారు. కానీ మూకుమ్మడిగా అందరికీ హ్యాపీ మదర్స్ డే అని చెబితే అది బాగుండదు. కాస్త చెడ్డోళ్ళేమో మారాలి, మంచోళ్ళేమో గర్వించకుండా మంచితనాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకునే వారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మరి ఈ మదర్స్ డే సందర్భంగా చాలామంది మంచి తల్లులు ఉన్నారు. యేసయ్యకు జన్మనిచ్చి పెంచిన తల్లుల్లో మరియమ్మ, ఆమెను గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె పరిశుద్ధురాలని, దేవుని దూత చెప్పిన దేవుని మాటకి విధేయురాలని, తర్వాత అంటది, అయ్యా నీ దాసురాలని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ చిత్తం నా పట్ల జరుగునుగాక అని అంటూ ఉంటుంది. అలాగనే ఎలిజబెత్, అలాగనే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. అయితే దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట మీకు గుర్తు చేయాలని ఆశిస్తున్నాం. తల్లి ప్రేమ ఆ బిడ్డల పట్ల ఎట్లాగునుంటుందో సజీవుడైన దేవుని ప్రేమ కూడా తన ప్రజల పట్ల అలాగునే ఉంటూ ఉంటుంది. అందుకని ఒక సందర్భంలో అంటాడు, తన గర్భాన పుట్టిన ఏ బిడ్డనైనా తన తల్లి మరచునా? ఒకవేళ మరవదు, ఒకవేళ ఆమెనా మరవచ్చునేమో కానీ ఇదిగో నేను మాత్రం నిన్ను మరవను, నా నిత్యమైన నిబంధన నీతో స్థిరపరచుదును అని జ్ఞాపకము చేస్తాడు. ఈరోజు నీ మదర్స్ డే సందర్భంగా తల్లులుగా అనేక మంది బిడ్డలకి నవమాసాలు మోసి జన్మనిచ్చి పెంచి ప్రయోజకులను చేసి కొన్ని కుటుంబాలలో చాలీచాలని పోషణను బట్టి బిడ్డలకి కడుపు నిండా పెట్టి తర్వాత వాళ్ళు మంచినీళ్ళు పడుకున్న తల్లులు కూడా లేకపోలేదు. మనందరికీ తెలుసు, మన ఏం గొప్ప కుటుంబాలు కాదు. మనమేమో ఈరోజు ఉన్నంతగా కొన్ని సంవత్సరాల క్రితం మనకి ఈ వైభవం, ఈ పరిస్థితి అసలు లేవు. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట గుర్తు చేసుకుందాం. చూడండి, భక్తుడైన యెషయా గ్రంథం 66వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. చాలు, వాక్యంలో మనం చూస్తున్నాం. ఓ మంచి తల్లికి ఉండే లక్షణం ఏంటనంటే తన పిల్లలని బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఆదరిస్తూ ఉంటుంది, ఓదారుస్తూ ఉంటుంది, ధైర్యపరుస్తూ ఉంటుంది. మరి ఈరోజు దేవుని పిల్లలమైన మనం హ్యాపీ మదర్స్ డే అని చెప్పుకునే మనం, లేదా మదర్స్ డే ఆ తల్లి ప్రేమలను గుర్తు చేసుకునే లోకంలో ఉన్న మానవులమైన మనం కూడా ఎలాగో
ఎలాగున ఉండాలి అనంటే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో ఒకరిని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తా. ఎక్కడ ఆదరిస్తావు? యెరూషలేములోనే. యెరూషలేము అనంటే దేవుని సన్నిధి ఉండే స్థలం, దేవుని మందిరం ఉన్న స్థలం. దేవుడు తన ఆలయం ఉండటానికి ప్రపంచ దేశాలలో అనేక స్థలాలు ఉన్నాయి, కానీ ఆయన కోరుకొని ఆయన ఇష్టపడింది ఏంటనంటే యెరూషలేం. దావీదు అంటాడు, ఇదిగో నేను విశ్రమ స్థానముగా కోరిన స్థలము ఇదియే, ఇక్కడనే నేను నివాసం ఉండగోరుచున్నాను. ఎంత మంచి దేవుడు! ఈ పగటి కాల సమయంలో ప్రభు పిల్లలమైన మనమేండి ఆదరించబడాలి. మనకున్న బాధలలో, మనకున్న ఇబ్బందులలో మనం ఆదరించబడాలి అనంటే తల్లి ప్రేమతో ప్రేమించే ప్రభు దగ్గరికి మనము రావాలి. ఇశ్రాయేలీలతో ఏ విషయాలు మాట్లాడుతూ అంటాడు, కాస్త 66వ అధ్యాయంలోనే 12వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, ఏమనంటాడు తెలుసా? యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారేటట్లుగా చేస్తాను. మీరు జన్మల ఐశ్వర్యమును అనుభవించున్నట్లు ఒడ్డు మీద పొర్లిపారు జలప్రవాహము వలె మీ వద్దకు అన్యజనుల యొక్క ఐశ్వర్యమును రాజేతును. మీరు చంకన ఎత్తుకొనబడిదరు, మోకాళ్ళ మీద ఆడించబడిదరు. అసలు ఈ మాటలు చూస్తే బిడ్డలు కన్న తల్లులకి ఇప్పుడు వాళ్ళు ఎక్కడలేండి, ఆడు పుట్టి నడుము కూడా నడపలేనప్పుడే అదేదో తోపుడు బండి ఒకటి తెచ్చి దానిలో కూర్చోబెట్టి దోసేస్తున్నారు కదండి. మేము పిల్లలుగా ఉన్నప్పుడైతే దాదాపుగా ఆ తల్లులు ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల వయసు వచ్చిన పిల్లల్ని దించకుండా వీపు మీద ఎక్కించుకొని ఒక మూర పొడు ఉండే చీపురుతోటి నడుముల మీద బిడ్డనెక్కించుకొని ఆ ఖాళీ స్థలం అంతా, పెరట్లో ఉన్న స్థలం అంతా ఊడ్చేవాళ్ళు. తల్లి ప్రేమ లాగున ఉండేది. ఏదైనా బాధ కలిగి బిడ్డ ఏడుస్తూ ఉంటే చంకనెత్తుకొని తిప్పేవాళ్ళు. ఇప్పుడేమో ఉయ్యల్లో వేసి ఊపుతున్నారు. తిప్పటం ఏమీ లేదు, మంచం పక్కనే ఉయ్యాల, మంచం మీద పడుకొని మనం టీవీ సీరియల్ చూసుకుంటా ఊపే పరిస్థితులు వచ్చాయి. కానీ సజీవుడైన దేవుడు అంటున్నాడు, ఒకరిని తల్లి వాణిని ఆదరించున్నట్లు నేను మిమ్మను ఆదరిస్తా. అంటే దేవుల్లోనికి వచ్చాక, ప్రభు దగ్గరికి వచ్చాక మనకున్న బాధలన్నింటిలో కూడా దేవుడు తన ప్రేమను ఎట్లాగున పోల్చి చెప్తున్నాడు అని అంటే తల్లి ప్రేమతో పోల్చి చెప్తున్నాడు. అందుకనే పరమగీతము గ్రంథంలో 8వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట, సంఘం అనే ప్రియురాలంట ప్రియుడైన యేసును గురించి మాట్లాడుతూ ఉంటుంది. అతని ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది, అతని కుడి చేయి నన్ను కౌగిలించుచున్నది. చూశారా? అతని ఎడమ చేయి తల క్రింద, కుడి చేయి నన్ను కౌగిలించుచున్నది అని చెప్పి సంఘమనే ప్రియురాలు ప్రియుడైన యేసును గురించి, దేవుని గురించి వ్యక్తపరుస్తా ఉన్నది. అంటే ఆ పొందిక, ఆ పోలిక ఎప్పుడు అనంటే చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశా, మెడ కూడా నిలపటానికి బలము లేని రోజుల పిల్లోడిని లేదా నెలల పిల్లోడిని తన తల్లి ఆ బిడ్డకు చనుబాలిస్తూ ఒక చెయ్య మెడ కింద పెట్టిద్ది, తల కింద పెట్టిద్ది, ఇంకో చేత్తోనేమో తనని కప్పి భద్రంగా చూసుకుంటా ఉంటుంది. అంటే మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడనంటే మనకున్న బాధలన్నింటిలో అనేక మంది మనల్ని విడిచిపెట్టవచ్చు, అనేక మంది మనల్ని మర్చిపోవచ్చు, అనేక మంది మనల్ని దూరంగా వెలివేసినట్లుగా చూడవచ్చు. కానీ మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడు అనంటే ఆయన మరిచిపోయేవాడు, విడిచిపెట్టేవాడు కాదు. ఎలాంటి దేవుడు అనంటే తల్లి ప్రేమను మించిన ప్రేమతో ప్రేమించే దేవుడు. నీ బాధలలో, నీ ఇబ్బందులలో, నీ కష్టాలలో ఆయన నిన్ను ఆదరించేవాడు, ఆయన నిన్ను ఓదార్చేవాడు. ఎప్పుడు ఆదరిస్తాడు అనంటే యెరూషలేములోనికి మనము రావాలి, ఆయన సన్నిధానములోనికి మనము రావాలి. హన్నా అనే ఒక తల్లి ఉన్నది, ఆ తల్లికి బిడ్డలు లేరు, అన్నీ ఉన్నాయి, యావదాస్తి ఉన్నది, ఇంటి నిండా పనోళ్ళు ఉన్నారు, ప్రేమించే భర్త ఉన్నాడు, సమసమాజం
సమాజంలో అన్నీ ఆమె కావలసిన రంగులు అన్నీ ఉన్నాయి, కానీ ఆమెకు కొదువై ఉన్నది ఏంటన్నానంటే హన్న వడ్రాలయ్యుండెను, అన్న సంతులేనిదయ్యుండెను అని అంటాడు. ఎంత విచారకరమండి. ఈ పగటికాల సమయంలో ప్రభు మాటలు ఆలకిస్తున్న నీవు నేను మనందరి జీవితాలలో, మనందరి బ్రతుకులలో దేవుడు మనకు మేలు చేయటానికి ఇష్టపడుతున్నాడండి. ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా, ఎవరు చేరదీసినా చేరదీయకపోయినా, మనం వెంటబడకుండా ఆయన మన వెంటబడి మనల్ని ప్రేమిస్తున్న దేవుడు గనుక ఆ దేవుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే హన్న పుట్టెడు దుఃఖంలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలోనంట షిలోహులోని దేవుని మందిరంలోనికి వచ్చింది. ఎక్కడికి వచ్చిందండి? మందిరంలోనికి వచ్చింది. ఆ మొదటి సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే ఆలయంలోనికి వచ్చి ఒక మూలకి వెళ్ళిపోయి ఆమె హృదయం అంతా కుమ్మరించి దేవునికి ప్రార్థన చేస్తుందంట. ఏమని చేస్తుంది? ప్రభువా, ఒక్క బిడ్డను నీవు నాకు ఇస్తే వాడు పాలు విడిచిన వెంటనే మరలా నీకు ఇస్తా. ఆ ప్రార్థన బయటికి ఏమన్నా వినపడుతుందా? పక్కన వాళ్ళకి ఎవరికి వినపట్ల, మూలుగుతుంది, మూలుగులు వినపడుతున్నాయి, ఒకలాంటి గువ్వ వల్లే మూలిగే శబ్దం వినపడుతుంది. తన అంతరంగంలో మాత్రం ఆ మాట్లాడుకుంటూ అంటుందంట, అయ్యా ఒక్క మగబిడ్డను నీవు నాకు ఇస్తే వాడు పాలు విడిచిన వెంటనే మరలా నీకు ఇచ్చేస్తా. ఎంత గొప్ప దేవుడండి, ఆదరించే దేవుడు కదా. లోకంలో ఉన్నవాళ్ళు ఎవరి ఆదరణ ఆమెకు దొరకల, లోకులు కాకులలాగా బిడ్డలు లేని పరిస్థితిని బట్టి నిందించి తృణీకరించి అవమానపరుస్తూ ఉంటే దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆ తల్లి కన్నీరు కార్చడం ద్వారా యెరూషలేములో మీరు ఆదరించబడుదురు అన్నట్టుగా, అనగా దేవుని సన్నిధిలో దేవుడు నివాసం ఉండే స్థానంలో ఆమె వచ్చి కన్నీరు కార్చి అలాగున ఏడవటం, మొర్ర పెట్టడం ద్వారా దేవుడు మరుసటి ఏటికి మంచి మగబిడ్డ నా తల్లికి ఇచ్చాడు. కాబట్టి మనం కూడా ఈ మదర్స్ డే రోజున మీలో కొంతమందికి తల్లులు ఉన్నారు, ఇంకొంతమందిని తల్లులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఆ తల్లి ప్రేమ మన జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ తల్లి ప్రేమని దేవుని ప్రేమతో పోలుస్తూ జ్ఞాపకం చేసుకుంటే ఆయన దగ్గరికి వస్తే ఆయన మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు అంతకన్నా కాదు. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లుగా నేను మిమ్మల్ని ఎక్కడ ఆదరించబడతారు? యెరూషలేములో ఆదరించబడతారు. కాబట్టి ఇప్పుడు మనకు కూడా బాధలున్నా, కష్టాలున్నా, ఇరుకులున్నా, ఇబ్బందులున్నా ఎక్కడికి రావాలి? మనం దేవుని సన్నిధానంలోనికి రావాలి, ఆలయంలోనికి రావాలి, మందిరంలోనికి రావాలి. వచ్చిన మనం ఏం చేయాలనంటే మన సమస్య ఏదో, మన సంగతి ఏదో ఆయనకు చెప్పుకుంటే అప్పుడు ఆయన మనల్ని ఆదరించి మనకు మేలు చేస్తాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేయన, పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు బిడ్డలు లేనప్పుడు ఆ తల్లి వచ్చింది, ఆదరించబడింది. ఆదరించబడిన తర్వాత ప్రభు ఏం చెప్తాడో తెలుసా? ఇదిగో నేను మిమ్మును ప్రేమించిన లాగున మీరును ఒకరిని ఒకడు ప్రేమించుడి అని అంటాడు. అంటే మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ బాధలలో ఉన్నారో ఆ బాధలలో నేను మీకు ఎట్లాగున మేలు చేశానో మీరు కూడా లోకములోనికి వెళ్ళి బాధలలో ఉన్న వారికి అలాగున మేలు చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేస్తా, ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పే మాట ఏంటన్నానంటే యేసు ప్రభు ఎలాంటి వాడో చెబుతా, ఆయన గొప్ప దేవుడు అని నేను చెప్తా. అందుకు సాక్ష్యం ఏంటి అనంటే చరిత్ర చెప్పటం కాకుండా నా బ్రతుకులో 13 ఏళ్ల తర్వాత పిల్లల్ని ఇచ్చిన దేవుడు అని నేను జ్ఞాపకము చేస్తూ ఉంటా. ఆ మాట అనేక మందికి ఆదరణ ఇస్తుంది, అనేక మందికి ఊతం ఇస్తుంది, అనేక మందికి ధైర్యం ఇస్తుంది. మీరు కూడా ఏవైనా రోగాలతో బాధలతో దేవుని దగ్గరికి వచ్చారు, వచ్చిన తర్వాత అది మీకు మేలు కలిగింది అనుకోండి, అప్పుడు మీరేం చేయాలి? అది సాక్ష్య రూపంలో ఇవ్వాలి. ఇందాక నాగమ్మకు సాక్ష్యం ఇస్తూ నేను ఇంతవరకు ఏ బాధ వచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఎవరికి చెప్పుకోను, ప్రార్థన చేసుకునే దాన్ని దేవుడు నాకు మేలు చేశాడు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే, ఎక్కడికి వెళ్ళలేక ఎవరికి చెప్పుకోలేకున్న వాళ్ళు ఉంటే ఆ సాక్ష్యం వాళ్ళకి ఏం చేసిద్దనంటే కాస్త ఓతం ఇచ్చి మనం కూడా ప్రార్థన చేసుకుంటే పోలా అని అనిపించింది. అంటే సాక్ష్యం ఇవ్వటం అని అంటే అది అందరూ సాక్ష్యం ఏమి ఇస్తామన్నానంటే జలుబు తగ్గింది, తుమ్ములాగిపోయి ఈ సాక్ష్యం ఇస్తాం. జలుబు వర్షంలో తిరిగితే జలుబు వచ్చింది, జలుబు వచ్చిన తర్వాత నువ్వు బెళ్ళలు వేసినా ఏ పోయినా 2 రోజులకి అది నయం అయిపోద్ది. కానీ సాక్ష్యం అనేది ఎట్లాగా ఉండాలి తెలుసా? కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మొగమూరి దేవదాసయ్య గారు పాట పాడుతూ ఉంటాడు, సాక్ష్యం అనిన కనిన వినిన సంగతులను తెలుపుటయే, సాక్ష్యం అనిన కనిన వినిన సంగతులను తెలుపుటయే
సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనన్ సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా. సాక్ష్యం అంటే మనం చూచిన దానిని, మనం విన్న దానిని ఇతరులకు చెప్పేటట్లుగా ఉండాలి. యోహాను భక్తుడు ఆ ప్రకటన గ్రంథం రాస్తూ అంటాడు, ఏమన్నాడో తెలుసా? ఆది నుండి అనగా 3.5 సంవత్సరాలు మా ఈ కాళ్ళు ఏ అడుగులలో అడుగు వేశాయో, మా ఈ చేతులు ఏ రెక్కల్లో పక్కల్లో మెలిగాయో, ఆ జీవవాక్యమునకు మేము సాక్షులము. ఇదిగో యేసు దేవుని కుమారుడని చెప్పొద్దు, మీరు చెప్పారా మీ ప్రాణాలు పోతాయి జాగ్రత్త అని అంటాడంట. చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. చూసారా ఎంత మట్టుకు సాక్ష్యం ఇచ్చారంట? చూచినంత మట్టుకి. మన సాక్ష్యం ఎట్లాగున ఉండాలనంటే ఇలాగునుండాలి. కొన్ని సాక్ష్యాలు ఉంటాయి చూడకపోయినా సాక్ష్యం ఇస్తాం, కొన్ని సాక్ష్యాలు ఉంటాయి మనకి వినకపోయినా విన్నట్టుగానే సాక్ష్యాలు ఇస్తూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం అంటుంది, దేవుని సన్నిధిలోనికి యెరూషలేములోనికి మనం వచ్చిన తర్వాత మన బాధలన్నీ చెప్పుకుంటే ఆయన మనకి ఆదరణ ఇస్తాడు. అన్నమ్మ తన బాధ చెప్పుకున్నది, దేవుడు బిడ్డలను ఇచ్చాడు, ఆదరణ దొరికింది. ఆదరణ పొందుకున్న మనమేం చేయాలనంటే ఇంక అనేక మందికి ఆదరణకరంగా ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనాలను చదువుకుందాం. అందరూ చూడండి, 4వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. ఆ కాలమున దెబోరాను ఒక ప్రవక్త్రి ఉండెను, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీల మన్యమందలి అంటే ఆ పొలములో, ఆ అరణ్యములో రామాకును బేతేలుకును మధ్యన ఉన్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకు హద్దు. చూసారా ఎంత మంచి మాట అండి. ఏమండి, దెబోరా అనే ఆమెను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దెబోరా ఎలాంటిది అని అంటే ఇశ్రాయేలీయులకు తల్లిలాగా ఉన్నదంట. ఎట్లాగున్నదంట అండి? తల్లిలాగా. అందుకని అంటాడుగా, తీర్పు తీర్చుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకి వచ్చుచుండిరి. ఆమె ఇశ్రాయేలీయులకి తల్లిలాగా ఆదరిస్తా ఉన్నది, తల్లిలాగా ఒక మంచి సలహా ఇస్తా ఉన్నది. కృంగిపోయిన వేళలలో ఆమె వాళ్ళను ధైర్యపరుస్తూ ఉన్నదంట. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చి మేలు పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలనంటే అనేకులు బాధలలో ఉన్న వారిని ఎవరు నడిపించాలి? దేవుని దగ్గరికి. ఎవరు నడిపించాలి? అన్న దేవుని దగ్గరికి వెళ్ళింది, ప్రార్థన చేసుకుంది, దేవుడు ఆమెకు ఆదరణ ఇచ్చాడు. ఇప్పుడు దెబోరా ఏం చేస్తుందనంటే ఆమె ఆదరించబడినట్లుగా బాధలలో ఉన్న వారి కొరకు ఆమె సరళ వృక్షం క్రింద కూర్చుండి ప్రార్థన చేస్తుందంట. మరి ఈరోజు నిజంగా మనం తల్లులం అయితే ఆ తల్లి ప్రేమ మనకుంటే మనం కూడా సంఘంలో ఎవరికైనా బాధ కలిగితే, ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళ కోసం మనం ఏం చేయాలంటే అండి, ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చెయ్యాలి. గతంలో మీ అందరూ ఎంత బాగా ప్రార్థన చేసేవాళ్ళు. ఎవరైనా దయ్యాలు పట్టిన వాళ్ళు కనపడితే, ఎవరైనా బాధల్లో ఉన్న వాళ్ళు మీకు తెలిస్తే, ఎవరైనా ఆలయానికి వస్తూ శ్రమలలో, ఇబ్బందులలో, రోగాలలో, బాధలలో ఉన్నవారు కనపడితే మీ అందరూ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు. అది తల్లి ప్రేమ. తల్లి ప్రేమ అనంటే అదండి. మరి పగటి కాల సమయంలో ఈ మదర్స్ డే సందర్భంగా ప్రభు ప్రేమ, తల్లి ప్రేమకు వలె మనం పొందుకొని అనుభవించి ఆయన కృపలోనికి మనం వచ్చాం, సంఘంలోనికి మనం వచ్చాం. సంఘంలోనికి వచ్చిన తర్వాత ఎవరైనా బాధలలో, ఇబ్బందులలో ఉంటే అట్టి వారి కోసం మనం చేయాల్సిన పని ఏంటనంటే దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి ప్రార్థన చేయాలి. ముక్తాల గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. కుటుంబ యజమానికి చిన్న పిల్లలండి. ఆ ఇద్దరు చిన్న పిల్లలను పెట్టుకున్నారు. 3 పిల్లలైతే ఒక బిడ్డ పుట్టి చనిపోయాడు. దుఃఖం వెంబటి దుఃఖం, కష్టం వెంబటి కష్టం. ఆ కుటుంబం
కుటుంబంలో ఆ కుటుంబ యజమానికి యవన ప్రాయంలో ఉన్న వాళ్ళే, చిన్న చిన్న పిల్లలు కలిగిన వాళ్ళే. అయితే ఆ ప్రిట్స్ వచ్చి పడిపోయేవాడు. ఎప్పుడు పడిపోతాడో ఎక్కడ పడిపోతాడో తెలియదు. ఇది ఇలాగునుంటే మొత్తానికి ప్రార్థనకు రావటం, ఆలయంలోనికి వచ్చి వెళ్ళటం, ఆరాధనలోనికి రావటం వెళ్ళటం, కొన్ని దినాలు పోయిన తర్వాత, కొన్ని నెలలు పోయిన తర్వాత దేవుడు ఆ యవనస్తుడిని బాగు చేశాడు, సంపూర్ణంగా స్వస్థపరిచాడు. కానీ ఆ ఇంట్లో ఉన్న అతని భార్య మాత్రం దైవపు శక్తుల చేత ఏ పని చేయలేకపోతుంది. ఏదో ఒక భయంలో, ఏదో ఒక ఆందోళనలో, రాత్రులు నిద్రపట్టని పరిస్థితి, ఏదో కలవరం. చూచాం వాళ్ళు కూడా ప్రార్థన పెట్టించుకుందాం అనుకుంటున్నారు, కానీ రూపాయి విషయంలో వెనకడిపోయి ముందుకు రాలేకపోతున్నారు. ఓ రోజున దేవుడు ఒక ఆలోచన ఇచ్చి, ఫలానా రోజు మీ ఇంటి దగ్గర ప్రార్థన పెడదామన్నానంటే నవ్వి, కాస్త ఏర్పాటు చేసుకుందాం, కొద్దిగా టైం కావాలండి అన్నారు. టైం కాదేం కాదని చెప్పి ఓ రోజు పెట్టకుండా బలవంతంగా ప్రార్థన పెట్టాం. కుటుంబ ప్రార్థన అయిపోయింది, ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఖరిలో ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ఇక ఆ అమ్మాయి ఒంట్లో ఉన్న చీకటి బయటకు వచ్చి అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటుంది. నేను చంపుదామని వస్తే నువ్వేంటి వెళ్ళపమ్మంటున్నావు అని అంటుంది. దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు చేసిన ఒక అద్భుతమైన కార్యం. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ బిడ్డ క్షేమంగా ఉన్నది. భర్తకున్న ప్రిట్స్ నుంచి విమోచన, భార్యకున్న కలవరాలు, భయం, ఏదో ఒకటి చేసుకుంటే బాగుండని ఆలోచనలకు స్వస్తి కలిగింది. దేవుడు బిడ్డకు మేలు చేశాడు, కుటుంబానికి దీవెన ఇచ్చాడు. ఈరోజు ఏమంటుందో తెలుసా? ఎవరైనా బాధల్లో ఉంటే అన్న వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. అదేండి మనం మేలు పొందుకొని తిని మొత్తానికి చేదుడు చేసుకొని వెళ్ళినట్టుంటే సంఘం కాదు. ఒకవేళ అలాగునుంటే నీవు తల్లివి కానే కాదు. తల్లి ప్రేమ నీలో లేనే లేదు. బిడ్డలు బాధ పెడతారు, బిడ్డలు కష్టపెడతారు, అయినా సరే మనం వదిలిపెట్టేది లేదు. ఆదరించే ప్రేమ. ఇంకా మీకు తేట తెల్లగా చెప్పాలనంటే, తల్లులైన మీ అందరికీ, నేనేం డబ్బా పాలు తాగినోడిని కాదు కాబట్టి నేను చాలా గట్టిగా దబాయించి చెప్పగలను. తల్లి పాలు ఇచ్చేటప్పుడు కొంతమంది పిల్లలకు పండ్లు కొత్తగా వస్తున్నప్పుడు గట్టిగా కొరికేస్తారు. విసిగేసి ఒక దెబ్బ కొట్టి పాలు ఇవ్వటం మానేస్తావా? మళ్ళీ మనమాట తల్లులేక మీరు ఏం చేస్తావు? మళ్ళీ దగ్గరికి తీసుకొని అదండి తల్లి ప్రేమ. సరే, ఇక దగ్గరికి తీసుకుంటున్నారు కదా అని చెప్పి పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత 25 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా అట్నే చేసావు అనుకోండి, అసలు నువ్వు కడుపును పుట్టిన మంచి బిడ్డవు గానే కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి సంఘంలోనికి మనం వచ్చాక, సహవాసంలోనికి మనం వచ్చాక, మారు మనసు పొందాక, బాప్తిస్మం పొందాక, ప్రభు బలలో చేతులు వేస్తున్నాక మనం ఎట్లాగున ఉండాలనంటే, దేవుని చేత మనం ఎట్లాగున ఆదరించబడ్డామో మనం కూడా బాధలలో ఉన్న వారిని ఆదరించే వారిగా ఉండాలి. ఎస్తేరమ్మ ఒక సందర్భంలో మాట్లాడుతూ ఉంటుంది, నేను నశించెదను, నా జనులు నశించటానికి వీలు లేదు. నేను రాజు దగ్గరికి వెళ్ళి సంగతి అంతా చెప్తా. ఎప్పుడన్నా చేసావు నువ్వు ఇట్లాగనా? ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఎవరి కోసం ఏం చేయొచ్చు కానీ అమ్మో దానికోసం అస్సలు చేయకూడదమ్మా. నువ్వు మాట్లాడే మాటలు ఎట్లా? అదే నీ బిడ్డ అయితే నువ్వు ఆ మాట అంటావా? మీ అమ్మ అయితే ఆ మాట అంటావా? నీ తోడబుట్టిందైతే ఆ మాట అంటావా? అనరు కదండి. మళ్ళీ ఇక్కడికి వచ్చేమో ఎంతో వింత, ఎంతో చింత అంటావు, కన్నీరు గారుస్తావు, ప్రభు బలలో చేతులేస్తావు, దేవదూతలాగా తెల్లని వస్త్రాలు కట్టుకొని వస్తావు. బుద్ధి చూస్తేనే దెయ్యం బుద్ధి అనాయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, మరి మీరెందుకు కడుతున్నారండి అని అంటే, నేను మీటింగ్లకు వెళితే ఎవడు నన్ను పాదిరి అనేవాడు కాదు, ఇదివరకు అబ్బాయి అనేవాళ్ళు. అన్ని పాదిరి పర్సనాలిటీలో ఈ మధ్య కొద్దిగా అట్ట అనిపిస్తుందిలేండి. ఇదివరకు అసలు అట్టు ఉండేవాడిని కాదు. నేను సన్నగా పెన్సిల్ లాగా ఉండేవాడిని, ఆడ హర్షగాళ్ళలాగా ఉండేవాడిని. అందరూ అనుకునేవాళ్ళు ఎవడు అబ్బాయిని పంపించారులే, పాదిరి బ్యాగ్ మోయటానికి వచ్చాడులే అనుకునేవాళ్ళు. అందుకనే కాస్త మీటింగ్లకు వెళ్ళేటప్పుడు ఆ డ్రెస్ కోడ్ అన్న ఉంటే పాదిరి గారని కొద్దిమంది అన్న గుర్తుపడతారు. నోరిప్పేదాకా తెలియదాయా. పొన్నూరు పక్కన నిడుబ్రోలు సభలకు వెళ్ళాం, బ్యాప్టిస్ట్ సభలు అవి. మొత్తానికి కల్పలాభ్రం గారు రావాలి. ఆయన అన్నారు, అరే నేను నైట్ వస్తాను రా బిడ్డ, నువ్వు వెళ్ళి పగలు ఆకిని చెప్పి అన్నాడు. సంఘ పెద్దలకు చెప్పాడు, ఈ పూట నేను రాలేకపోతున్నాను, రాత్రి ఖచ్చితంగా వస్తానయ్యా, మా అబ్బాయిని పంపిస్తున్నాను పాస్టర్ గారిని అని అన్నారు. సరే, వాళ్ళు అనుకున్నారు వాళ్ళ అబ్బాయి అన్నానంటే మొత్తానికి ఈయన కూడా ఆయన గజం 25 పన్ను అయితే ఈయన గజం పన్నా అని ఉంటాడులే అనుకొని పొన్నూరు బస్టాండ్లో దిగి నేను సూట్ కేసు పట్టుకొని నిల్చొని చూస్తున్నా. ఎవరు రారాయా? రిక్షా ఒకటి ఉంటే
ఎక్కి మొత్తానికి నిడుబ్రోలు వెళ్ళా. ఆ చర్చి క్యాంపస్ దగ్గరికి వెళతంటే మొత్తానికి 4-5 ఎదురు వచ్చారు. వచ్చిన వాళ్ళు ఎవరివో అని అన్నారు. అయ్యా కలపల అబ్రాహం గారు పంపించారు. అరే నాకు అవతలకి వెళ్ళి కూడా మాట్లాడలేదండి. వీళ్ళేమో సంఘ పెద్దలు ఇటువంటి పనికి మాలిన వాళ్ళు పెడతారు కొంతమందిని. ఏమన్నాడు తెలుసా? ఒకడు చెవులోనేమో బీడీ ఉంది, తలగొడ్డ చుట్టాడు, తలగొడ్డలో చెవు కింద బీడీ ఒకటి ఉంది. ఆడన్నాడు, ఏదిరా కలపల అబ్రాహం గారు ఎవరో పాదిరిని పంపిస్తానని పిల్లోడిని పంపించాడు అని అన్నాడు. ఎవడని? నేను పిల్లోడిని అంటాడికి. వారి నువ్వు చెవులో బీడీ పెట్టుకొని సొట్ల దాగి నువ్వు కూడా సేవకులను అజమాయిషీ చేస్తున్నావేరా, నీ బతుకు తగలాడ బలేవాడు నువ్వు అనుకున్నా. అయినా సరే ఏం చేద్దాం, పెద్ద ఆయనకు మాట ఇచ్చాం కానీ వెళ్ళాం. బాబు పాటలు అయిపోతున్నాయి, ప్రసంగానికి టైం అయిందని అన్నారు. సరే బాబా వస్తానయ్యా, మరి కొద్దిగా నీళ్ళు ఇస్తే ఏమన్నా మొహం కడుక్కుంటానంటే, నీళ్ళు అగో తొట్టి ఉంది, తొట్టిలో చెంబు ఉంది కడుక్కోపో అని అన్నాడు. పిట్టినోడు కూడా ఓరే అంటే నా పర్సనాలిటీ వాడికి సరిపోలా, పాదిరి పర్సనాలిటీ నాకు లేదా కడుక్కున్నా. మొత్తానికి టవల్ కూడా ఇవ్వలేదండి, జేబులో కచ్చిపు తీసుకొని తుడుచుకొని అడావుడికి వెళ్ళి వాకింగ్ చెప్పడానికి నిల్చుంటే అన్నాడు, ఇదిగో 10 నిమిషాలు చెప్పు, మా సంఘంలో మాస్టర్ అన్నాడు, ఆయన చెబుతాడులే, ఎవరినో పిల్లోడిని పంపించాడు, భలేవాడు కలపల బ్రగరా అనని నా ముందే సుణుగుతుంటే నాకేం కోపం వచ్చేస్తుంది, బాధ కలుగుతుంది. సరే మాట్లాడటం మొదలుపెట్టాక 10 నిమిషాలు చెప్పు అన్నాడు. ఏం చేశాడు? మెల్లిగా నీ ఇష్టం వచ్చినంతసేపు చెప్పు అని చెప్పి సీటీ రాసి ఆడబెట్టాడు. నేనెందుకు ఊరుకుంటా, మైకులోనే చెప్పి అయ్యా ముందు 10 నిమిషాలు చెప్పమన్నాడు అయ్యా, తర్వాత ఇష్టం వచ్చినంతసేపు చెప్పమన్నాడు అయ్యా, నేను 10 నిమిషాలే చెబుతాను అయ్యా, ఆమె నన్ను కూర్చున్న తర్వాత జనం తిట్టడం మొదలుపెట్టారు. ఆ సంఘస్థులని, ఆ సంఘ పెద్దలని, ఈ స్త్రీల సమాజం వాళ్ళు తిట్టడం మొదలుపెట్టారు. ఇక రాత్రికే అయ్యా నువ్వు అబ్బాయిలాగా ఉన్నావని ఏం చెబుతాడులే పిల్లోళ్ళే అనుకున్నావు అయ్యా, మాకు తెలియదు అయ్యా, ఈ రాత్రికి నీది ఒకటే ప్రసంగం అయ్యా, దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మన బాహ్య పరిస్థితులను చూస్తారు, కొన్ని సందర్భాలలో నీ పై రూపాన్ని చూస్తారు, నీ అంతరంగంలో వేదన చాలామంది చూడరు, నీ గుండె లోతుల్లో బాధ చాలామంది చూడరు. కానీ నేను ప్రకటించే దేవుడు ఉన్నాడే, ఆ దేవుడు మన స్థితిగతులన్నీ ఎరిగినవాడు. తల్లి బిడ్డ యొక్క ఆకలి పసిగని తెలుసుకొని వాని ఆకలి తీర్చిద్ది, కానీ మిగిలిన వాళ్ళు తీర్చడం వల్ల అయ్యేది కాదంట. అందుకని దేవుడు అంటున్నాడు, ఒకరిని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఎస్తేరమ్మ తన జనుల కోసం అనేక రీతులుగా తీర్మానించుకొని అంటుంది, నేను నశించనను. సంఘంలోనికి వచ్చాక, సహవాసంలోనికి వచ్చాక నీవు నేను కూడా ఎట్లాగునుండాలనంటే బాధ్యత కలిగిన వారిగా మనము ఉండాలి, బాధ్యత కలిగిన వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే మనం బాధ్యత ఆ దేవుని సన్నిధిలో అలాగున ఇతరుల ఆదరణ కొరకు మన ప్రార్థనలు, మన యొక్క సేవ ఉపయోగపడిద్దో దేవుడు మనకు మేలు చేస్తాడు, దేవుడు మనకు ఉపకారము అనుగ్రహిస్తాడు. ఇంకొక మాట చెప్తాను నేను, చూడండి బిడ్డలను కంటారు కొంతమంది, కన్నా తర్వాత వాళ్ళ పట్ల బాధ్యత ఉండదు. మీకు ఇందాకనే చెప్పాగా, చెడ్డతల్లుల గురించి చెప్పాలనంటే రంపపు కోతలాగా ఉంటాయి నా మాటలు. అతల్య అని ఆమె అయితే బిడ్డలని చెడ్డ మార్గంలో నడిపించిందంట, బహు దుర్మార్గురాలట, యెహోవా దృష్టికి చెడు నడత నడవటానికి పునాదులు వేసిందంట. బిడ్డలను కనటం గొప్ప కాదు, మన పిల్లలని మంచి బాటలో నడిపించేవారిగా ఉండాలి. కొంతమంది అంటారు, నేను చెప్తున్నానండి వినకపోతే నేనేం చేయనండి అని అంటావు. వినకపోతే నేనేం చేయను దాన్ని ఏడ్చినప్పుడల్లా కావాల్సింది తెచ్చేయకపోతే బాగుండేదిగా. దేవునికి స్తోత్రం. మన ఈ సందర్భంలో ఒక వారం క్రితం చాలా సీరియస్ డిస్కషన్ వచ్చింది నాకను మన ఊర్లో ఒక పెద్ద మనిషికి. వచ్చిన తర్వాత ఆ పిల్లలు లేండి, వాళ్ళదేముందిలేండి అని. సరే నీకు పిల్లలు ఉన్నారు, నీకు 2 పిల్లలు ఉన్నారు, నేను ఈ ఊరు వచ్చి దగ్గర 25 ఏళ్ళు అయింది. పిల్లలిద్దరు నా కళ్ళ ముందు పెరిగారు, మీ 2 భార్యాభర్త నా కళ్ళ ముందు ఉన్నారు. ఏ రోజు నన్ను అగౌరవంగా మాట్లాడలేదే. నీకు పిల్లలు ఉన్నట్టే వాళ్ళకి పిల్లలు ఉన్నారుగా. అంటే నీ పెంపకం, నీ భార్య పెంపకం, నీ పిల్లలకు నువ్వు నూరు పోసే విధి విధానాలు ఉంటాయే అయ్యి. నీకన్నా గొప్పోళ్ళు అంటున్నావుగా, నీకన్నా పద్ధతి కలిగిన వాళ్ళు అంటున్నావుగా. ఆ పద్ధతి కలిగిన దానివి, పద్ధతి కలిగిన వాడివైతే నీ పిల్లవానికి నువ్వెందుకు చెప్పవు? మొక్క యొంగనది రానే అసలు చెప్పినా ఎంటలేదండి. ఎట్టంటాడు? భర్త జేబులో తాగి వచ్చినప్పుడు డబ్బులు తీసి కొడుక్కిచ్చి సగం నువ్వు సగం వాడు పంచుకొని విచ్చలవిడి జీవితానికి అలవాటు చేసి ఈరోజు చెబితే ఎంటలేదని ఏడిస్తే ఎట్టంటాడు? అందుకనే దేవుని
దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు గుర్తు చేస్తా. మనందరికీ తెలుసు సూసన్ వెస్లీ అనే ఒక తల్లిని గురించి. సూసన్ వెస్లీ అనే ఆమెకి 19 మంది సంతానం అండి. ఆ 19 మంది సంతానం కలిగిన ఆ తల్లి అట ప్రతిరోజు భర్తకి బిడ్డలకి కావలసిన పరిచర్య చేసి ఒక్కొక్క బిడ్డ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు పడుకుంటే ఈ తల్లి నిద్రలోనికి వెళ్ళే ముందు ఒక్కొక్క బిడ్డ మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసేదంట. ప్రభువా, బిడ్డలను కనటం నా చేత అయిందయ్యా, కానీ వీళ్ళ భవిష్యత్తు ఎట్లాగుంటుందో, ఏ తలరాత ఎట్లా ఉంటుందో నాకు తెలియదయ్యా, దయచేసి వీరిని దీవించయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటుందంట. దేవుడు వారిలో ఇద్దరిని లేవనెత్తాడు. ఎంత గొప్ప ధన్యతండి. ఈరోజు జాన్ వెస్లీ, జాన్ చెస్లీ పేర్లు చెబుతూ ఉంటే ఆ సూసన్ అనే తల్లి పేరు బయటికి వస్తుంది. మన బిడ్డలు సత్ప్రవర్తన కలిగిన వారిగా ఉంటే, మన పిల్లలు దేవుని పనికి ఉపయోగపడేవారిగా ఉంటే, దేవుడు కన్న తల్లిదండ్రులుగా మీకు కూడా ఒక మంచి ఖ్యాతి, కీర్తి అనేది ఇస్తాడు. ఆదరణ, ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లుగా నేను మిమ్ముని ఆదరించదను. ఎక్కడ ఆదరించబడతావనంటే దేవుని సన్నిధిలో. రక్షణ మార్గంలోనికి వచ్చి దేవుని ప్రేమ మేలు తెలుసుకున్న నీవు ఆది అపోస్తలులాగా, ఒక దెబోరా లాగా, ఎస్తేరమ్మలాగా బాధలలో ఉన్న వారికి నీవు ఆదరణగా మారాలి. రెండవది, తల్లికున్న ఇంకొక మంచి లక్షణం ఏంటో తెలుసండి. చూడండి, సమూయేలు గ్రంథం, ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తా. ఆ సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము అందరూ చూద్దామండి కంగారు లేకుండా. సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 2వ అధ్యాయము 18-19 వచనాలు అనుకుంటా. ఒకసారి చదువుతా. బాలుడగిన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేట బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి ఆ చిన్నవానికి ఇచ్చుచూ వచ్చాను. ఎప్పుడంట? ఏటేట. ఎవరికి వినాలి మరి? ఎవరు ఆ సమూయేలు? ఎవరు కొడుకు? మరి అంగీ తెచ్చేది ఎవరు? వాళ్ళ అమ్మేనా? కొంతమంది ఉంటారు బిడ్డలను కంటారు, బాధ్యత మాత్రం ఉండదు. ఇవేం చేస్తుంది తెలుసా? తల్లి ప్రేమ చూసాం, బాధలలో ఆదరించింది. రెండవది, తల్లికున్న లక్షణం ఏంటనంటే బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉంటుంది. అన్నమాట. ఇప్పుడు ఆమె దేవునికి ఇస్తాన్నది ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత దేవుడు ఆమెకు మరలా 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడిచ్చాడు. ఎక్కడుందన్నమాట? 21వ వచనం, 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి, అంటే ఇప్పుడు ఆ బిడ్డను దేవునికి ఇచ్చాక దేవుడు మళ్ళీ ఆమెకు బిడ్డలను ఇచ్చాడు కదా. ఇచ్చిన తర్వాత మరి ఆ బిడ్డను దేవుడికి ఇచ్చానులే, నాకేం బాధ్యత లేదులే అనుకోలేదంట. ఏటేటా బలి అర్పించడానికి ఆలయానికి వచ్చేటప్పుడల్లా, షిలోహులోని దేవుని మందిరానికి వచ్చేటప్పుడల్లా తను, తన భర్త, తన ఇంటిలో 10 సతీ సకుటుంబ సమేతముగా వాళ్ళు వచ్చేవాళ్ళు కదా. వచ్చినప్పుడల్లా ఈ తల్లి ఏం చేసేదనంటే సేవకని వదిలిపెట్టిన కొడుకు కోసం ఒక చిన్న అంగీని ఏం చేసేదంటే ఏమే కుట్టేది. కొట్టమన్నాను కదండి, రేపు నుంచి మీరు కొట్టమాకండి, ఇక వాడు వేసుకోడు. చెప్పిన నన్ను కూడా తిడతాడు నీ కొడుకు. కొద్దిగా పొడవు అయితేనే ఇట్లా, పొట్టి అయితేనే ఇట్లా. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది వీళ్ళకి. కుట్టి తెచ్చి మందిరంలో ఉన్న వానికి, అంటే ఏంటి, బిడ్డను కన్నానులే, దేవునికి ఇచ్చానులే, ఇంకేం లేదు, ఆయనకే నాకు చెల్లు, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్ అనుకుంటే సరిపోయిందా? బాధ్యత ఏముండాలండి? ఎవరికి? తల్లికి. ఎవరి పట్ల? అంతేనా? ఇప్పుడు సంఘం అప్పుడప్పుడు తల్లి సంఘం అండి, తల్లి సంఘం, తండ్రి సంఘం. తల్లి సంఘం అంటే ఏంటి?
నువ్వు రక్షింపబడ్డది, నీకు మేలు కలిగింది, నీ పిల్లలు దీవించబడింది, నీ కుటుంబం దీవించబడింది కదండి. మరి ఇప్పుడు ఈ తల్లి సంఘంలో సంఘస్థులైన మీ అందరూ ఎవరు చెప్పరేంటి? మీరు అమ్మలను కానీ అమ్మలో తల్లులేగా. ఇప్పుడు సంఘానికి సేవకుడు బిడ్డలాంటివాడేగా. మరి మీకేం బాధ్యత ఉంది? అందరికి కాదులేండి, 10 మంది చెబుతున్నా. ఏం బాధ్యత ఉంది అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రాత్రి నిన్నటి నుంచి మొన్నటి నుంచి కొంతమంది ఆత్రగాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆగరు, అసలు టైం వచ్చేదాకా కూడా ఆగరు, ఆవేశం ఎక్కువ అనమాట. శుక్రవారం నుంచే పోస్టులు పెడుతున్నాడు అక్కడ, హ్యాపీ మదర్స్ డే. నాకు తెలిసి వాళ్ళ అమ్మ గ్లాసులు నీళ్ళు ఇచ్చినోడు కదా అంత తొందరగా పెట్టేవాడు. అంత తొందరగా పబ్లిసిటీ కోరుకున్నాడు, అమ్మ గ్లాసు నీళ్ళు ఇచ్చినోడు కాదు. ఆ మధ్య ఆయన అనేవాడు, అమ్మకి అన్నం పెట్టలేడు అంట కానీ చిన్నమ్మ కారం చేపిస్తా అన్నాడు అంట. అట్టాకనే ఏమండి కొంతమంది ఉంటారు, మాటలే మాట మంచి మా ఇంట మా బడి భోజనం. అబ్బాడు మాటలు చూస్తే కోటలు దాటిపోతాయండి, కోటలు దాటిపోతాయి. ఎరుకో కోడలు సైతం వాడు మాటల ముందు కూలిపోయినట్టే కనపడితే తీరా చూస్తే మాత్రం కలలో పరిగెత్తినట్టే ఉంటుంది కదండి. తల్లి ప్రేమ చూసాం, ఆ తల్లికి ఉండే బాధ్యత కూడా మనము చూస్తూ ఉన్నాం. బాలుడగు సమూయేలు విషయంలోనంట బిడ్డను దేవునికి ఇచ్చింది, పరిచర్యకి ఇచ్చింది, మొక్కుబడి ప్రకారం చేసింది. కానీ ఆ బిడ్డను విడిచిపెట్టలా, ఆ బిడ్డను మరిచిపోలా. ఏటేటా ఆలయానికి వచ్చేటప్పుడల్లా ఒక అంగీని కుట్టి తెచ్చి చిన్నవానికి ఇచ్చేది. కుట్టి తెచ్చి చిన్నవానికి. అంటే సంఘంలోనికి వచ్చాక మనం కూడా బాధ్యత కలిగిన వారిగా ఉండాలి, బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. నేనైతే ఎప్పుడు చెప్పను, కానీ దేవుడు కొంతమందికి కొన్ని విషయాలు తెలియజేశాడు. చాలామంది ఏటేట అట్లా చేసేవాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు నేను మీ అందరిని చేయమని చెప్పట్లేదు, కానీ వాక్యంలో ఉన్న ఒక పద్ధతి దగ్గరగా కొన్ని సంవత్సరాల నుంచి మన దగ్గర కూడా అనుసరించే వాళ్ళు ఉన్నారు. మీలో అనేక మంది పండగకి పబ్బానికి తీసుకొస్తూ ఉంటారు. కొన్ని కుటుంబాలు అయితే ప్రతి సంవత్సరం వాళ్ళకి తినడానికి ఉండదు, బాగా ఇబ్బందులు పడతారు. నేను జోసఫ్ తల్లి వాళ్ళ కుటుంబంలో పండగల టైంలో అసలు వాళ్ళకి పూట గడవటం చాలా కష్టమైపోయింది. మళ్ళా ఆ కొడుకు పెళ్లి చేసి కోడలను తెచ్చి ఇంట్లో పెట్టారు. మళ్ళీ కూతురుని చేసుకున్న అల్లుడు, వీళ్ళందరికీ ఎక్కడ ఎందుకు వచ్చిన గోలమ్మాయి, ఎందుకు ఇప్పుడు అన్నానంటే, నేను లేకపోయినా సరే వాళ్ళు ఏటేటా తీసుకొచ్చి అట్లాగని బట్టలు ఇచ్చేవాళ్ళు. చనిపోయిన చిట్టు తల్లి వదిన. అట్లాగనే మీలో కొంతమంది ఎక్కడ కూర్చున్న మన అమ్మాయి కౌన్సిలర్ అమ్మ, వాళ్ళు కూడా గెలవగానే మొట్టమొదటిసారి ప్రార్థన పెట్టుకొని కృతజ్ఞతాపూర్వకంగా తీసుకొచ్చి అట్లాగని పెట్టేవాళ్ళు. అంటే కొన్ని సందర్భాలలో మనం చేయాల్సింది ఏంటనంటే బాధ్యత కలిగిన వారిగా మనము ఉండాలి, బాధ్యత కలిగిన వారిగా మనము ఉండాలి. నేనేం చేశానంటే ఈ మాటలు చెప్తా ఉంటే ఎన్టీఆర్ కాలనీలో ఉన్న మన సంఘస్థులు కొంతమంది విధవరాండ్రు ఉన్నారే, అయ్యా మేము విధవరాళ్ళమయ్యా, మా కుమారులు మా కోడళ్ళు మమ్మల్ని శుభ్రంగా చూస్తున్నారయ్యా, కానీ విధవరాండ్రుగా ఉండి నూతన వస్త్రాలు కూడా కొనుక్కొని స్తోమత లేని వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, వాళ్ళకే ఈ చీరలు ఇవ్వండి, ఇదిగో వాళ్ళకే ఈ దుప్పట్లు ఇవ్వండి అని చెప్పి ఎన్టీఆర్ కాలం నుంచి మనం ఎప్పుడు వీడియోలు తీయాలా, ఫోటోలు తీయాలా, సోషల్ మీడియాలో పెట్టి అక్కడి నుంచి నేను తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అలాగున ఇచ్చేవాళ్ళు. తర్వాత మన వేమూరి ప్రదీప్ గారు వాళ్ళ కుటుంబం వాళ్ళు కూడా పిల్లలు వచ్చి ఆ అక్క వచ్చి, అయ్యా మీ బావది జ్ఞాపకార్థంగా మేము ఇట్లా చేద్దాం అనుకున్నాం. చాలా మంచి పని. కొన్ని బెడ్షీట్లు తీసుకొచ్చి నాన్న ఎవరికన్నా సంఘంలో అందించండి అని అంటే రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లు ప్రక్కన, ఆ తర్వాత ఆ జీవి మాల్స్ దగ్గర ఆ షట్టర్లు క్లోజ్ చేసిన తర్వాత కొంతమంది శ్రీలేఖ వాటల దగ్గర ఫుట్పాత్ల మీద ఉంటారే, కప్పుకోవటానికి ఏమి లేక వణికిపోతూ ఉంటారే, అలాంటి వాళ్ళకి రాత్రుల పూట వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. ఒక ఫోటో తీసుకొని ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ నేను అప్లోడ్ చేయటం నాకు అలవాటు లేదు. వాక్యం అంటుంది ఒక మాట, నీ కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు. దేవునికి స్తోత్రం. మనం ఏలుతో ఇచ్చేది ఊరు మొత్తానికి తెలిసిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. అన్నమ్మ జీవితాన్ని చూస్తే సమూయేలు పట్ల బాధ్యత. నీకు నాకు కూడా పేదరికంలో ఎవరైనా ఉంటే వారి పట్ల మనకేముండాలండి? బాధ్యత ఉండాలి. మీ క్రిస్మస్ సీజన్ రాగానే ఆ క్రిస్మస్ వాల్ పోస్టర్లు కానీ పాంప్లెట్లు కానీ వాటిల్లో ఆ శాంటా క్లాస్
క్రిస్మస్ తాత అంటామే, ఆయన ఫోటో లేకుండా అయితే అసలు అది క్రిస్మస్ కానే కాదన్నట్టుగా ఫీల్ అవుతారు. ఎవరైనా అనంటే ఆ టైంలో పేదవాళ్ళకి తెలియకుండా గుమ్మాల ముందు గిఫ్ట్ ఇచ్చి వచ్చేవాడు. అదండి దేవుని ప్రేమ. కొంతమంది మాటలు చెబుతారు కానీ ప్రేమ చేతలలో చూపించరు. ఈ రోజున నిజంగా మనం తల్లి ప్రేమను కలిగిన వారిగా బాధలలో ఉన్న వారిని ఆదరించాలి. రెండవది, మనకి మేలు చేసిన దేవుని పట్ల, సంఘం పట్ల, తోటి విశ్వాసుల పట్ల మనం బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. లూకా సువార్తలో 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే 36వ వచనం నుండి 39వ వచనం వరకు చూసుకుంటే, ఒక యవనస్తురాలకి పెళ్ళయి 7 ఏండ్లు పెనిమిడితో కాపురం చేసిందంట. ఎన్నేండ్లు అండి? 7 ఏళ్ళు. ఎన్ని సంవత్సరాలు విధవరాలుగా ఉన్నది? 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్నది. ఆమె పేరేంటి? అన్న. ఆ అన్న పాత నిబంధనలోనేమో అన్న, ఈమెమో అన్న. ఈమె 84 ఏళ్ళు విధవరాలుగా ఉన్నది, 7 ఏండ్లు పెనిమిడితో కాపురం చేసింది. అప్పటికి ఎన్ని సంవత్సరాలు? 91 సంవత్సరం కదండి. మరి పెళ్ళిటి రావడానికి కనీసం ఎంత వయసు కావాలి? ఇప్పుడు 18 దాటుకుని చేస్తే ఉన్న లైసెన్స్ క్యాన్సిల్. నాకు దేవునికి స్తోత్రం. ఏమండి, మరి అప్పుడు కనీసం ఉండాలిగా. సరే పోనీ మీ మాట ప్రకారం వేసుకుందాం, ఓ 15 అనుకున్నాం అనుకోండి. మరి మా అమ్మాయి కూడా 15 చెయ్యి అన్నానంటే నేను చేయనమ్మా, నేను పోయింది, నాకెందుకు వచ్చింది తెప్పలో కదండి. కనీసం అప్పటికే 100 సంవత్సరాల పైన బ్రతికింది. ఆ తల్లట 84 ఏళ్ళు దేవుని ఆలయాన్ని విడిచిపెట్టలా. ఆషేరు గోత్రికురాలు. ఆషేరు గోత్రికులు అన్నానంటే రాజులకు కావలసిన ఆహార పదార్థాలు అక్కడ ఉంటాయి. రాజులకు సరిపడిన ఆహారము, రాజులకు కావలసిన వస్తు సామాగ్రి ఆ గోత్రికుల దగ్గర ఉంటాయి. అలాంటి సంపన్నత కలిగిన గోత్రానికి చెందిన అమ్మాయి పుట్టింటోళ్ళు వచ్చి పిలుస్తుంటే ఎళ్ళకొండ ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? దేవుని మందిరంలోనికి వెళ్ళింది. మందిరంలోనికి వెళ్ళి 84 సంవత్సరాలు రేయింబవళ్ళు అంట. ఎప్పుడంటే అండి, రేయింబవళ్ళు ఉపవాసముతోనూ ప్రార్థనలతోనూ సేవ చేయుచుండెను. బాధ్యత. మందిరం పట్ల ఏమన్నదండి? మనం ఆదివారం మొహం చూపిస్తే మళ్ళీ ఆదివారం దాకా అడ్రస్ లేదు. మన గాలివానకు రేగులు లేచినాయో ఊడినాయో అక్కడ చూడటానికి రాము మనం. దేవునికి స్తోత్రం కదండి. అంటే మందిరం పట్ల మనకి ఏముండాలండి? బాధ్యత అనేది ఉండాలి. మందిరం పట్ల ఏముండాలి? బాధ్యత అనేది ఉండాలి. అంతేకాకుండా దేవుడు మనకిచ్చిన ప్రతి విషయంలో బాధ్యత కలిగిన వారిగా మనము ఉండాలి. చాలా సందర్భాల్లో మీకు గుర్తు చేయను కానీ ఒక మాట గుర్తు చేస్తా. మొన్న ఒక ఊరు వెళ్ళాం, జగ్గేపేట దగ్గర మీటింగు. కొంతమందికి బాధ్యత అనేది మనం ఎంత చెప్పినానండి, తింటాం కానండి బాధ్యత అనేది తెలియదు. నేను చెప్తాను, బైబిల్ గ్రంథం దేవుని మాటలతో కూడింది. నేనేమంటా, ప్రార్థనకు వచ్చే వాళ్ళందరికీ ఏముండాలి చెప్పండి? చెప్పరే. కోత కోయటం చేతగానుడైన ఎండాకాలం సెలవులు కోతలు తీసుకెళ్తే ఏముండాలి చేతిలో? కొడవలు లేకపోతే కూలి ఇస్తాడా? అయినా కొడవలు లేకుండా కూలి ఇచ్చే అంత అమాయకుడు ఇవ్వడం నుండి చెప్పండి, నేను కూడా 100 మందిని పంపిస్తా కదండి. బైబిల్ తెచ్చుకోరా అని చెబుతా. వీడికి ఇటు తెస్తాడా? ఫోన్లో చూస్తాడు. అది ఎప్పుడు స్విచ్ ఆగిపోద్దో మనకు తెలియదు. బాధ్యత ఉండాలి. ఓ ముద్ద తింటున్నామనంటే దేవుని దయ. ఈ చేతితో కలుపుతున్నామనంటే ఈ చెయ్యి ఇరిగిపోకుండా రాలిపోకుండా ఉందనంటే దేవుని మీకు తెలుసో లేదో, నేను ఎవరిని కించపరచడానికి చెప్పట్లేదు కానీ నాకు తెలిసిన దైవ సేవకుడు మీ అందరికీ తెలుసు, మన బాలా వాళ్ళ తోడలుడు. నేనంటే ప్రాణం ఆయనకి. ఏమండి, అదేదో యాక్సిడెంటల్గా కబడ్డీ ఆడేటప్పుడు ఏదో జరిగి లాజర్ గారికి ఈ చెయ్యే ఉండదు కదా, ఆయన స్పూన్ జేబులో వేసుకొని తింటుంటే కళ్ళెమ్మటి నీళ్ళు వచ్చాయి. సంఘంలో వాళ్ళు ఓ ప్లేట్లో అన్నం పెట్టి కలిపి అలాగనిస్తే జేబులోంచి స్పూన్ తీసి స్పూన్తో తింటుంటే నాకు ఏడుపు వచ్చేసింది. నేను ఒక పగలు ఒక రాత్రి అక్కడ వాక్యం చెప్పడానికి వెళ్ళా. మన వేమరపు చిన్నన్న సొంతదిన వాళ్ళ కూతురు ఉంది కదా, బేబీ వాళ్ళ ఊరు. అదేది ఊరు నాకు తొందరగా గుర్తురాదు. మొత్తానికి ఆ ఊర్లో, అమ్మా మీరు ఇంగ్లీష్ మాట్లాడదు, తెలుగులో చెప్పమ్మా గట్టిగా.
ఒంగోలు నాకు తెలుసు, ఒంగోలు కాదా, పోతవరం, అది సంగతి. పోతవరంలో మంచిగా సంఘానికి కాపరిగా ఉన్నాడు. ఆయనను ప్రేమిస్తారు, అభిమానిస్తారు. ఆ పరిస్థితిని చూస్తే కళ్ళమని నీళ్ళలాగే కాదు. ప్రభువా, ఈరోజు మాకు ఈ భాగ్యం. అసలు మీకు ఎప్పుడన్నా తెలుస్తుందా? తల్లి లేని వాళ్ళకి ఆ లోటు ఏంటో తెలుసు, కానీ తల్లి ఉన్న నీకు తెలియట్లా. నువ్వు సావే, ఎందుకు నువ్వు బతికి ఏం చేసావు? ఇంకొకటి అంటాడు, అసలు నీ కడుపును పుట్టకపోతే ఎంత బాగుండేదో. అరే, నువ్వు పుట్టినందుకు ఆ తల్లి అట్ట అనుకుంటే అప్పుడే చచ్చేవాడుగా. 3 ఏళ్ళలో బిళ్ళలు వేసుకుంటే దెబ్బకు పోయేది దరిద్రం. ఏమండి, లేనోళ్ళు లేక చేస్తంటే ఉన్నోళ్ళకి మీకింత జాగ్రత్త అండి. ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో జన్మనిచ్చిన తల్లిని, తండ్రిని, వాళ్ళ మాటలని తృణీకరించటం మంచిది కాదు. బైబిల్ తెచ్చుకోవాలి. నాకు బైబిల్ కొనుక్కునే స్తోమత లేక ఆ కృష్ణారెడ్డి గారు, విజయమ్మ గారు అనేవాళ్ళు బైబిల్ కొని పెడితే భద్రంగా తెచ్చుకొని చదువుకునేవాడిని. ఈ రోజుకి నా భార్యకి కానీ నా పిల్లలకు కానీ నా బైబిల్ అందులో మొహమాటం లేదనమాట. నా బైబిల్ తీయలేను నేను అస్సలు టచ్ చేయను. ఎందుకన్నానంటే నాది నేను జాగ్రత్తగా వాడుకుంటా. నువ్వు ఎంత జాగ్రత్త కొడతావు నీకు తెలియదు. ఇంకొంతమంది అతి జాగ్రత్త కలిగిన వాళ్ళు ఉంటారు. ఆ మధ్య ఒక ఆమె అంటుంది, నా బైబిల్కు ఎన్ని సంవత్సరాలు తెలుసా పాస్టర్ గారు అన్నది. ఏమ్మా ఎన్నేళ్ళు అన్న. ఇక మరి తీసుకోకపోతే ఇచ్చే కాఫీ కూడా ఇవ్వదేమో అని చూడండి అని ఇచ్చింది. జిప్పు తీస్తే రాకపోతానే. సరే, దానిలో ఉపధ్యాయ గ్రంథం తీద్దామని అన్నట్టు కరుసుకుపోయినాయి. ఎట్టని తీస్తే పాస్టర్ గారు ఏంటి శుతిమతి లేని వాళ్ళలాగా ఉంది, నోట్లో ఉమ్ము తడి చేసి నా బైబిల్కి రాస్తున్నాడు. బైబిల్ ఏమోకి విగ్రహం అయింది, వాక్యం కాదు. మళ్ళీ ఏమన్నా అనుకుంటుందేమో అని ఏం చేయాలో అర్థం కాక కాస్త చెమట పట్టి ఉంటే ఇటు పక్కన చెమట ఇట్టని ఇటు తీస్తే అప్పుడు వచ్చింది. అంటే మా తల్లి కొన్నది కానీ అది జాగ్రత్త చదవదు. మా అమ్మ చదవదండి, చదవదు బైబిల్. చాలామంది ఎట్లనే ఉంటారు. బైబిల్లో చాలా భద్రంగా మా చిన్నకి బర్త్డేకి తీసుకొచ్చి బైబిల్ ఇస్తే జాగ్రత్తగా ఆడుకుంటుంది. ఈడున్నాడే, వీడికి బైబిల్ ఇస్తే ఇంట్లో పెట్టి వస్తాడు. ఇంట్లో పెట్టి నేనేమంటాను తెలుసా, తినే ముందు దేవునికి ప్రార్థన. పాస్టర్ పిల్లలే కాదు, యాక్టర్ పిల్లలే కాదు, డాన్సర్ పిల్లలే కాదు, వాళ్ళు ఎవరైనా సరే, ప్రభువా తినటానికి భాగ్యం ఇచ్చావు, నీకు స్తోత్రం అని ప్రార్థన చేసుకొని తినాలి. లేవగానే దేవునికి మన స్వరాన్ని వినిపించాలి. మన కన్నులు లేవగానే ఎవరి మీద పడాలి? దేవుని ఏదైనా బాధపడితే కానీ బోధ అర్థం కాదంటే. ఇదివరకే లేవగానే నేను ఫోన్ తీసుకునేవాడిని. ఆవిడ ఇంట్లో మీ పాదిరమ్మకు వాక్యాలు పెట్టడం మీకు తెలియదు, వాట్సాప్లో. ఈ మధ్య ఆమె కూడా ముదిరిందిగా, పెడుతుందిగా. ఏమండి, అప్పుడు తెలియదు. బా, మీ నాన్న లేతే మొఖంలో ఫోనేనయ్యా. ఏంటి, నేనేమన్నా కాలేజీ స్టూడెంట్నే? నిన్న అంటున్నారు, మీ నాన్న ఎంత తిప్పలు పడుతుంటే వాక్యం పెట్టడానికి ఏంటో అనుకున్నాను చింతల్లే. ఇప్పుడు తెలిసింది ఇది ఎట్ట. మరి అదే, ఏదైనా మన దాకా వస్తే కానీ తెలియదంట. అమ్మా, నేను లేవగానే వాట్సాప్లో ఒక వాక్యం పెడతా, ఫేస్బుక్లో ఒక వాక్యం పెడతా, ఫేస్బుక్ స్టోరీలో ఒక వాక్యం పెడతా, యూట్యూబ్లో పెడతా. నాకు ఇవన్నీ టపటయానికి వెళ్ళిపోవాలి. ఎందుకన్నానంటే నా వేల మంది చూసేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. నాకన్నా మంచి వాక్యం నువ్వు పెడతావు, నీది 10ల సంఖ్యలో కూడా చూడరు. దేవుడు ఒక కృప ఇచ్చాడు కాబట్టి ఆ కృప కోసం 1 గంట నిద్రపోయి 8ంటికి లేద్దామని అనుకోండి, లేవను. నేను మీటింగ్కి వెళ్ళి ఎంత ఆలస్యంగా వచ్చినా ముందెందుకు లేస్తాను తెలుసా? 1 ప్రార్థన చేయాలి, 2వది నేను పెట్టే దేవుని వాక్యం కోసం కొంతమంది ఎదురు చూస్తారు. దుగ్గిరాలలో రత్నకుమారి గారని స్టేట్ బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయారు. వాళ్ళ ఆయన ప్రభుదాస్ గారని ఏపీఆర్జేసీలో లెక్చరర్గా చేసి రిటైర్డ్ అయిపోయారు. దేవుడు మంచి కృపనిచ్చాడు. కానీ అక్క ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ ఆలస్యం అయితే, అయ్యా ఇంకా లేవలేదా మీరు? దేవునికి స్తోత్రం. ఎందుకు? నేను లేవలేనందుకు కాదు, నాకు ఇంకా వాక్యం పెట్టలేదేంటి? దేవునికి స్తోత్రం. అందుకే జాగ్రత్త. వాక్యాన్ని షేర్ చేయండి. కొంతమంది నీతి సూక్తులు షేర్ చేస్తారు. అరే, మనకు వాక్యం ముఖ్యమండి. ఏంటది? ఇదివరకు ఒక ఆయన అన్నాళ్లే, ప్రార్థించే పెదవుల కన్నా పేతురు ప్రార్థన చేయకపోతే సాయం చేసే ద్వారక బతికేదో చచ్చేదో. ద్వారక చెప్పు, ఈ ద్వారక కాదు, అపోస్తలుల కార్యంలో ఉన్న ద్వారక.
ఆమె చూడండి, ఆ మాట కూడా చదవండి, నేను ప్రార్థన చేస్తా. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే, తబిత దోర్కా అనే ఒక ఆమె ఉండెను. ఆమె సత్క్రియల యందును ధర్మ కార్యములు చేయుటి యందును సంఘం పట్ల బహుగా బాధ్యత కలిగి ఉన్నదంట. సంఘం పట్ల మనకు కూడా ఎట్లాగా ఉండాలి? సత్క్రియలు చేయటానికి, తర్వాత ధర్మకార్యములు చేయటానికి. ఇప్పుడు ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు చేస్తుంది. ఎవరికి చేస్తుంది? జనాలకు చేస్తుంది. అంటే ఇప్పుడు ఆమె చేతులు ఏం చేస్తున్నాయి చెప్పరే? ఏం చేస్తున్నాయండి? సాయం చేస్తున్నాయా? ఇప్పుడు చచ్చిందామె, చచ్చినామని మేడగదిలో పెట్టారా? సాయం పొందుకున్న చేతులన్నీ లేపాయా? పేతురు ప్రార్థన చేసిన పెదవులు లేపాయా? నాకు చెప్పండి మీరు జవాబు. మీ అంత కొద్దిగా రూతా నీకు నమ్మకం ఉంది, మరి మిగిలిన వాళ్ళకి అనుమానం వస్తుంది. పేతురు ప్రార్థన చేస్తేనే అంటే ఇప్పుడు సాయం చేసే చేతులు గొప్ప, ప్రార్థన చేసే పెదాలు గొప్ప? ఎవరైనా ఇవి పెడితే మీరు షేర్ చేయడానికి ముందు దీనిని మానక ముందు మీరు ప్రార్థన, అది సంగతి. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. అసలు అదేం సోద్యమో కానీ పెళ్లి కూతురు కన్నా పేరంటం డెకరేషన్ ఎక్కువైనట్టుగా బైబిల్లో ఉన్న వాక్యం కన్నా ఉట్టి మాటలు ఏం బాగా గుర్తుంటాయో. మన రేటు రేళ్ళు వస్తే ఒక ఆమె చెబుతుంది, అయ్యా మీరు మొన్న వచ్చారు కదా, వాక్యం చెప్పారు, ఎంత బాగుంది అయ్యా అని. నేను అన్నా, సరేలే ఏం వాక్యం చెప్పానంటే, వాక్యం చెప్పట్లా, నేను చెప్పిన భార్యాభర్తలలో సతీ సావిత్రి చూపించిన ఆయన అడిగాడే ఏం చేయాలనంటే, అంతలో ఎముడినే వంచిన మా ఆడజాతికి మొగుండు ఉంచడం లెక్క అన్నదే ఆ కథ చెబుతుంది. వాక్యం చెప్పట్లా. 30 గంట చెప్పిన వాక్యం గుర్తులేదు కానీ 10 నిమిషాలు చెప్పిన ఇది మాత్రం ఉట్టి దాని మీదనే మనసు ఉంటుంది, గట్టి దాని మీద మనసు. కాబట్టి మనం బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. తల్లి ప్రేమ ఆదరించింది. రెండవది, తల్లి బిడ్డల పట్ల బాధ్యత కలిగి, ఎంత చెడ్డదైనా తల్లి బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు బిడ్డలాంటి వాడిని, మీరు నాకు బిడ్డలాంటి వాళ్ళని. మీరు బాధల్లో ఉన్నప్పుడు వాక్యంతో నేను ఆదరించాలి. రెండవది, నా బాధ్యత ఏంటి అనంటే మీ కొరకు ప్రార్థన చేయాలి. మీ బాధ్యత ఏంటి? నా కొరకు ప్రార్థన చేయాలి. మనమంతా ఒక కుటుంబం కాబట్టి ఈ మదర్స్ డే సందర్భంగా మనం కూడా చేయాల్సింది దేవుని సన్నిధిలో ఆదరించేవారిగా ఉండాలి. రెండవది, బాధ్యత కలిగిన వారిగా ఉండాలి. ఆ రీతిగా ఉండటానికి ప్రభు మాటలు మనకు సహాయం చేయునుగాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ఒక్క నిమిషం ప్రభు సన్నిధిలో ఏకీభవిస్తాం.